మరీ తప్పుకోండి. లేదంటే మీరు పేపర్ ప్రకటించాలి, ఊరు బ్యాన్ చేసి ఎవరిని రానివని చెప్పారు. లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కాదండి, తప్పండి. మీరంతా పేపర్ లో యాడ్ ఇవ్వాలి కదండి. ఈ గ్రామానికి ఎవరు రావడానికి వీలేదు, ఈ గ్రామానికి బహిష్కరించబడినది అనేది లేదుగా సార్. అందుకే నేను చెప్తుంది వినండి. మా కారు ఎక్కడి వెళ్దాం రండి. భాష గారు ప్లీజ్ అండర్స్టాండ్ ఫండమెంటల్ రైట్ నడచొద్దు. ఒక 40-50 మంది వివిధ గ్రామాల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులంతా మనమంతా ఈరోజు గుడ్లూరు మండలం దారకానపాడులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఇతని కుటుంబంతో మన నియోజకవర్గానికి చెందినటువంటి కొప్పురా ఊరుతో బంధుత్వాలు ఉన్నాయి. ఆ గ్రామం గురించి మాకు తెలుసు. ఇది చాలా అరాచకమైనటువంటి చర్య అని సంఘ నేతలు నాకు చెప్పడం జరిగింది. నిన్న ఈ దారుణ సంఘటనకు సంబంధించిన మరో ఇద్దరిని గుంటూరులో పరామర్శ చేసిన తర్వాత, గుంటూరు హాస్పిటల్లో పరామర్శ చేసిన తర్వాత ఈరోజు లక్ష్మీనాయుడు భార్యని దారకానపాడులో పరామర్శ చేద్దామని వారందరితో బయలుదేరడం జరిగింది. అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దారుణాతి దారుణంగా ఉన్నాయి. కందుకూరు రోడ్లోనే భారీగా పోలీసులు మోహరించి వెళ్ళడానికి వీల్లేదని అడ్డం పడ్డారు. అక్కడికి చాలాసేపు సావధానంగా చెప్పడం జరిగింది. వీరంతా కూడా కాపు సంఘానికి చెందినటువంటి నాయకులు, వివిధ పార్టీల్లో ఉన్నారు. నన్ను కూడా కాపు సామాజిక వర్గానికి నుంచి పోటీ చేసి పొన్నూరులో ఓడిపోయాను కనుక ఇది తల్లితో సమానమైనట్టు కులం కనుక మీరు కూడా వస్తే బాగుంటుందంటే నేను కూడా వెళ్ళాను, అది నా బాధ్యతగా భావించి. అయితే ఇక్కడ గ్రామంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. అంటే సుమారుగా గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలోనే భారీగా పోలీసులు మోహరించడం, సుమారుగా 2 గంటల పాటు తీవ్ర వాగ్వివాదం జరిగిన తర్వాత వారు ఆఖరికి నన్ను ఒక్కడనే పోలీస్ వ్యాన్లో తీసుకొని వెళ్ళి లక్ష్మీనాయుడు భార్యతోటి పరామర్శ చేయడానికి ఒప్పుకోవడం, ఆ తర్వాత వారు ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. అయితే ఉన్నతాధికారులు లేకుంటే రాజకీయ పెద్దలతోటి 20 నిమిషాలు చర్చలు జరిపిన తరువాత నన్ను కూడా వెళ్ళడానికి వీల్లేదని వారు అడ్డగించడం జరిగింది. అంతేకాకుండా పోలీసు దీనావస్థ ఎలా ఉందంటే, సార్ మీరు అతిక్రమిస్తే మా ఉద్యోగాలు పోతాయి, ఎట్టి పక్షంలో కూడా కాపు సంఘాలకు చెందిన వ్యక్తులను కానీ కాపులు కానీ ఈ గ్రామంలోకి అనుమతించడానికి వీల్లేదని పైనుంచి ఆదేశాలు ఉన్నట్టుగా వారి మాటల ద్వారా నాకు తెలిసింది. నేను ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. చదువుకున్న వ్యక్తిగా ఒక నియోజకవర్గంలో, పొన్నూరు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థిగా కులాల ప్రస్తావన చేయడం తప్పు రైట్ నాకు తెలియదు. కానీ భారతదేశ వ్యాప్తంగా ఒక్కొక్క తెగ అస్తిత్వం కోసం కులాలు మతాల పేరుతోటి రాజ్యాంగబద్ధంగానే వేరు చేసి వారికి ప్రత్యేకమైనటువంటి రాయితీలు, గుర్తింపులు, అస్తిత్వం ఇవ్వడం జరుగుతున్నటువంటి విషయం క్రొత్త కాదు. కానీ నేననేది సమాజంలో ఎక్కడ ఏం జరిగినప్పటికీ కులంతో సంబంధం లేకుండా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి ప్రాణాన్ని తిరిగి తీసుకు రాలేరేమో కానీ 1 కోటి రూపాయలు పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వం నుంచి ఇప్పించే వెసులుబాటు మీకుంది. ఒక్కసారి దారకానిపాడికి వచ్చి
అక్కడ విధవైనటువంటి లక్ష్మీనాయుడు భార్యని పరామర్శ చేస్తే మిమ్మల్ని కాపుకులం హర్షించేదేమో, మీ బాధ్యత మీరు నిర్వహించారని ఆనందపడేదేమో. ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? తెలుగుదేశం ప్రభుత్వం చేతిలో మీరెందుకు కీలుబొమ్మగా మారాలనుకుంటున్నారు? ఒక ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మీరెందుకు బాకా ఓడాలనుకుంటున్నారు? పోనీ మీరు పొన్నూరు నియోజకవర్గంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. మీరు అక్కడ ప్రత్యేకంగా పొన్నూరు నియోజకవర్గం వచ్చి కాపు సోదరులందరికీ కూడా ధూళిపాళ నరేంద్రకి ఓటేయమని అడిగారు. కాపు కులస్తులు తక్కువ మంది మాత్రమే నాకు ఓటేశారు. అయినా నాకు ఎంతో ఇంతో బాధ ఉండొచ్చు, కానీ కాపు కులస్తులందరూ ఆనందపడ్డారు. ఎందుకంటే ధూళిపాళ నరేంద్ర శాసనసభ్యుడు అవడం ద్వారా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా అయ్యారని. మరి మీరొక్కరే ఈ పదవితో ఆనందపడాలనుకుంటున్నారా? ఈ కుల శ్రేయస్సుని లేకుంటే మీకు మద్దతుగా నిలిచినటువంటి ప్రజానీకం దారుణంగా నడి రోడ్డు మీద కుక్కల్లాగా తెలుగుదేశం కులాధికారంతో జాడ్యంతో చేస్తున్నటువంటి ఈ హత్యలను మీరు ఎందుకు ఖండించడం లేదని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇలాంటి సంఘటనలు అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న కాక మొన్న చిరంజీవి గారి మీద బాలకృష్ణ చేసినటువంటి దుశ్చర్య లేకుంటే ఆ వాక్కులు మరి సభ్య సమాజం హర్షించదగ్గది కాదు, కాపుకులం మరి ముఖ్యంగా హర్షించదగ్గది కాదు. అప్పటి కూడా మీ సోదరులిద్దరూ, ఒకరు డిప్యూటీ ముఖ్యమంత్రి, మరొకరు శాసనమండలి సభ్యులు ప్రతిస్పందించలేదు. మరి ఇప్పుడు హత్యలు చేస్తున్న మీ సొంత కూటమిలో పార్టీకి చెందినటువంటి వ్యక్తులు హత్యలు చేస్తున్నా మీరు స్పందించడం లేదు. ఇది నేను చెప్పాలనుకునేది ఏంటంటే రాజకీయపరమైనటువంటి రంగు పులిమే కన్నా దీన్ని కాపు కులం అస్తిత్వాన్ని కాపాడాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. ఎందుకంటే మీ మాటలు నమ్మి కాపు కులం అంతా తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, కూటమి ప్రభుత్వానికి ఏర్పడడానికి తోడ్పడ్డారు. వారే లేకపోతే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి లేదు. మీరు ఎందుకు స్పందించడం లేదో సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి మా నియోజకవర్గంలో కొప్పురా ఊరితో బంధుత్వం ఉంది ఈ లక్ష్మీనాయుడు కుటుంబానికి. ఆ బంధువులు కూడా కొంతమంది నాతో వచ్చారు. వారితో పాటు పరామర్శ చేసే హక్కు కూడా మాకు లేదా? ఎందుకు మీరు ఇలా చేస్తూ ఉన్నారు? గ్రామంలో మరి రెసిస్టెన్స్ ఏమీ లేదు. చంపిన వాళ్ళేమో మరి ఏదో నెపంతో ఒక కేసు పెట్టి ఇద్దరిని మాత్రం అరెస్ట్ చేశారు. ప్రతి గ్రామం నుంచి చిన్న చితక పోగు చేసుకుని కాపు సంఘం నేతలు అందరూ నాతో వస్తే కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచే మమ్మల్ని తిప్పి పంపించారు. ఆర్థిక సహాయం కూడా ఇచ్చే వెసులుబాటు ఈ ప్రభుత్వం కలగజేయకపోవటం చాలా శోచనీయ విషయం అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చలేదు. అంతేకాకుండా అరెస్టు చేసిన వ్యక్తుల్ని ఇంత సంఘటన జరిగితే విలేకరుల ముందు వారిని ప్రవేశపెట్టే సాంప్రదాయం పోలీసుకు ఉంది. ఆ సాంప్రదాయాన్ని కూడా మీరు ఇక్కడ పాటించడం లేదు. కనీసం ఆ ముద్దాయిల ముఖాలు కూడా మీరు చూపించకుండా ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు. సభ్య సమాజం మీరు ఈరోజు గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి దారకానపాడిని ఇలా పోలీసు బందికానాలో వేలాది మంది పోలీసు బందికానాలో బంధించి ఇటు బంధువుల్ని కానీ అటు కులస్తులను కానీ సామాన్య పౌరులు కానీ వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తుల్ని కానీ మీరు అలా చేయకపోవడం, వారి పరామర్శ చేయకపోవడం ఇది చాలా ఘోరమైన నేరమని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. అంతేకాకుండా మీ మద్దతుతో పొన్నూరులో గెలిచినటువంటి ధూళిపాళ నరేంద్ర కాపుల మీద అనేక రకమైనటువంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నాడు. ఎవరిని వదిలిపెట్టడం లేదు. మరి అనేక రకమైనటువంటి ఆర్థిక నష్టాలు చేకూరుస్తూ ఉన్నాడు. చిన్న చిన్న స్టాంప్ రైటర్లను కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ కాకుండా ఆపుతా ఉన్నాడు.
హోటల్స్ పీకేస్తూ ఉన్నాడు పొన్నూరు పట్టణంలో. అంతేకాకుండా అనేక గ్రామాలలో ఆర్థికంగా వారికి రావాల్సిన డబ్బులు ప్రభుత్వం నుంచి రానివ్వడం లేదు. వీరంతా కూడా మెజారిటీ ఆఫ్ ది కాపు సామాజిక వర్గం ధూళిపాళ్ల నరేంద్రకు ఓటేసింది. నేను మీకు ఓటేశారనో లేకుంటే మీకు ప్రభుత్వం వచ్చిందనో నేను ఘోష పెట్టిన ప్రయోజనం లేదు. ఆ కులస్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం పొన్నూరులో ఉంది. మీరు ఇంతవరకు నోరు మెదపడం లేదు. ధూళిపాళ్ల నరేంద్ర అకృత్యాలతో పొన్నూరు నియోజకవర్గంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయేమనేంటి ఆందోళనతోటి నేను ఈ రోజున ఈ కందుకూరుకు చెందినటువంటి ఈ గ్రామానికి రావడం జరిగింది. మా నిరసనను రోడ్డు మీద భారీగా వచ్చినటువంటి 40-50 మంది నాయకులు పొన్నూరు నియోజకవర్గం వచ్చారు తెలియచేశాం. అదే విషయాన్ని ప్రభుత్వ బందికానాలో ఇరుక్కున్నటువంటి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని లేకుంటే ఆ గ్రామాన్ని సందర్శించలేనందుకు బాధపడుతూ పత్రికా విలేకరుల ద్వారా బాహ్య సమాజానికి ఈ విషయాన్ని తెలియచేయాలని నేను మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. వివక్షతోటి లేకుంటే లక్ష్మీనాయుడు భార్యని సెక్స్ పరంగా హింసించాలనేటువంటి కోరికతోటి ఈరోజు హరిశ్చంద్ర ప్రసాద్, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అతి దారుణంగా అంతకుముందు జరిగినటువంటి అతని కోరికలు తీరని దశలో ముగ్గురిని వారి కుటుంబాన్ని కూడా కారులో ఎక్కించుకొని బైక్ మీద వెళుతున్న ముగ్గురు అన్నదమ్ముల్ని చిత్రహింసలు అంటే నడి రోడ్డు మీద కుప్పలు నూర్చేటప్పుడు లారీల కింద గడ్డి పడేసినట్టుగా పడేసి వ్యక్తుల్ని తీవ్రంగా తొక్కిచ్చి హతమార్చడం జరిగింది. ఇది సభ్య సమాజం హర్షించదగ్గ విషయం కాదు. ఈ విషయాన్ని మానవీయ కోణంలో ప్రతి వ్యక్తి, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి పార్టీ కూడా ఖండించాల్సినటువంటి సంఘటన. అయితే ఇది కాపు కులంలో పుట్టినటువంటి వ్యక్తి కనుక కాపు సంఘాలు భుజాన వేసుకోవడం, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవటం, తన కుల అభివృద్ధిలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని బెదిరించడం ఇది సహజంగా వారికి ఉన్నటువంటి హక్కులు. దాన్ని ఈరోజు ప్రభుత్వం కాలరాసి పార్టీకి చెందినటువంటి అంటే కాపు కులానికి వంగవీటి మోహన్ రంగాతోటి ఈ రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. అంతకుముందు ఇది ఒక కులం ఉందని రాజకీయంగా పెద్ద ప్రాధాన్యత లేని కులంగా ఉండేది. అలాంటి ఈ కులానికి వంగవీటి మోహన్ రంగా విజయవాడలో చేసినటువంటి సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిగా కార్పొరేటర్ టికెట్, ఆ తర్వాత శాసనసభ్యత్వం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వారు ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం కులాహంకారంతో వారిని ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కోడెల శివప్రసాద్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నడి రోడ్డు మీద గాంధేయ మార్గంలో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగాను దారుణంగా హతమార్చిన విషయం మనందరికీ తెలుసు. ఆ స్ఫూర్తితోనే కాపు కులం నుంచి ముద్రగడ పద్మనాభం నాయకులుగా వెలుగొందారు. అలాంటి ముద్రగడ పద్మనాభాన్ని కూడా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దొంగ కేసులతోటి, రైలు దహనం కేసుతోటి హింసించే సంఘటనలో దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు హైదరాబాదులో హోటల్ హయత్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అంతటితో ఆ దుశ్చర్యలకు అప్పటి ప్రభుత్వం కొంతవరకు తగ్గినట్టుగా కనిపించింది. మరలా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులని అందరూ కాపులు భావిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, చిరంజీవి వారసత్వంలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈ కుల శ్రేయస్సు కోరతాడని
ఈ కుల అస్తిత్వాన్ని కాపాడతాడని దినదిన ప్రవర్ధమానంగా ఈ కులస్తులకు సమాజంలో గుర్తింపు అభివృద్ధి పదంలో చోటు దొరుకుతుందని ఆశపడి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఆశల మేరకు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. నేను ఒకే విషయాన్ని వారిని అడగాలనుకుంటున్నా. ఇన్ని కాపు సంఘాలు ఘోషిస్తూ ఉన్నాయి, కొన్ని పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి, మీరెందుకు మాట్లాడడం లేదు? లక్ష్మీనాయుడు కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి. మీ స్ఫూర్తితోటి ఆ కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి మొన్న ఓటు వేసింది. మీరు తద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పారు. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఈ అధికారంలో పాలు పంచుకున్నారు. మీ కోర్కెలు కాపుల ఆశ మేరకు కాదు, పవన్ కళ్యాణ్ ఆశ మేరకు నెరవేరాయి. ఇంతటితో పబ్బం గడిచిపోయిందని మీరు అనుకుంటా ఉన్నారా? ఈ కులాన్ని ఇంతటితో వదిలేయాలని మీరు అనుకుంటా ఉన్నారా?